A winner is a dreamer who never give up. ఈ బ్లాగ్ వచ్చేసి 94 బ్లాగ్ అనమాట. కంటెంట్ చూస్తున్నారు, చూడలేదు ఏంది. నెక్స్ట్ మంత్ నుంచి మనమైతే కన్నడలో కనుక బ్లాగ్ చేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపి బాయ్ ఇన్ కర్ణాటక. సో ఫైనల్గా అయితే ఈ బుద్ధే నేను ఒకటి రియలైజ్ అయినా అనమాట. అదేంటంటే కనుక బ్లాగింగ్ లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. అందులో ఇంకోటి ఏంటంటే కనుక మామూలుగా బ్లాగింగ్ కంటెంట్ క్రియేటర్స్ వచ్చేసి చాలా ఉంటాయి. ఐ మీన్ మామూలుగా కొన్ని ఫ్రాంకులు ఉంటాయి, నార్మల్గా కొన్ని ఫన్ ఉంటాయి, నార్మల్గా కొన్ని డైలీ బ్లాగ్స్ ఉంటాయి, నార్మల్గా అన్ని సో మెనీ కంటెంట్ అనేది ఉందన్నమాట గైస్. సో కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక అసలు డైలీ లైఫ్లో డైలీ బ్లాగ్స్ చేయడం అంటే అంత సులువైంది కాదన్నమాట. ఎంత కష్టం అంటే అంత కష్టం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే నేను డైలీ బ్లాగ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన. నా బర్త్డే నుంచి డైలీ పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే హార్డ్గా గట్టిగా డెసిషన్ తీసుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే డైలీ బ్లాగ్స్లో మనం ప్రతి ఒక్క రోజు అనేది మనము వీడియో అనేది కన్సిస్టెన్సీతో మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక టాపిక్ పట్టుకొని మనం ఖచ్చితంగా షూట్ చేయాల్సి వస్తుంది. అది మామూలుగా మనము ఎడిట్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఇంత ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫ్యూ డేస్ అనేది అయితే కనుక ప్రతి ఒక్కరికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో మనకు బాగుంటుంది. కాకపోతే డైలీ వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి వాటికి వ్యూస్ వస్తున్నాయా లేదా, లేకపోతే లైక్స్ వస్తున్నాయా లేదా, లేదంటే కనుక ఎంతమంది దాన్ని కంటెంట్ చూస్తున్నారు, చూడలేదు ఏంది. సో డైలీ బ్లాగ్స్ అయితే కనుక అంత సింపుల్ అయిన మ్యాటర్ ఏం కాదు. అయినా కనుక మనమైతే కనుక డైలీ బ్లాగ్స్లో అనేది ఎటువంటి పరిస్థితులలో అయినా కనుక మనం అనేది అప్లోడ్ చేయకుండా అయితే ఉన్నాం గైస్. సో ఖచ్చితంగా నేనైతే రియలైజ్ అయింది ఏంటంటే కనుక ఎన్ని సమస్యలు వచ్చినా ఏం వచ్చినా కనుక మనకు కొన్నిసార్లు స్కూల్కి పోతాం, కొన్నిసార్లు జాబ్కి పోతాం, కొన్నిసార్లు మనకి ఏ పరిస్థితులు ఎట్టున్నా కనుక కొంతమంది వర్క్కి పోతారు. అలానే ఇది కనుక నా అప్కమింగ్ ఫ్యూచర్. సో అందుకని చెప్పేసి నేను కనుక అది నైట్ ఈ మధ్యన కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకుంటానా, ఇంకా అన్నీ నేర్చుకున్న పద్ధతిలో మనం నైట్ కొంచెం లేట్గా అనుకోవడం అది ఇదంతా జరుగుతుంది. సో ఇవన్నీ ఉండేటే ప్రతి ఒక్కరికి. సో మన కళలను మనం సాధించుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనము నిద్రపోకుండా అయితే కనుక వాటిని ఫుల్ఫిల్ చేసుకొని వాటి గురించి ఆలోచించుకుంటేనే మన డ్రీమ్స్ గోల్స్ మనం రీచ్ అవుతాం. సో కాబట్టి అందులో ఈ ఇంకో విషయం ఏంటంటే అందుకని చెప్పేసి ఈ యొక్క ఫోటో ఫ్రేమ్ గాని తీసుకున్నాను అనమాట గైస్. సో ఆ ఫోటో ఫ్రేమ్ గానే మీకు చూపిస్తాను. ఏ విన్నర్ ఈజ్ ఏ డ్రీమర్ హూ నెవర్ గివ్ అప్ అనేది అనమాట. అది ఫోటో ఉండేది అనమాట పైన. A winner is a dreamer who never give up. సో ఇటువంటి మోటివేషన్స్తో నేను ప్రతిరోజు ముందుకు పోతాను, ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. అండ్ ఇంకోటి క్రేజీ థింగ్ ఏంటంటే అనమాట, నెక్స్ట్ మంత్ నుంచి మనమైతే కన్నడలో కనుక బ్లాగ్ చేస్తాను. ఎందుకంటే ఆ కన్నడ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక అనేది కన్నడ లాంగ్వేజ్ కనుక మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా, ఎందుకంటే మనకు కన్నడ అంత రాదు కాబట్టి మనం కొంచెం నేర్చుకుంటాను. ఉపేంద్ర సార్ మూవీస్, అలా సో మెనీ మూవీస్ చూస్తాను. మూవీస్ చూసి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి మనం కన్నడలో కనుక బ్లాగ్స్ చెబుతున్నాం. సో కాబట్టి ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక అనేది అప్పటికి ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. అటు తెలుగు ఇటు కన్నడ 2 లాంగ్వేజెస్ అయితే మనం మాట్లాడుతున్నాం నెక్స్ట్ 1వ తారీఖు నుంచి. సో అందులో ఈ బ్లాగ్ వచ్చేసి 94 బ్లాగ్ అనమాట. ఇంకా 100 బ్లాగ్ అయితే కొంచెం క్రేజీగా అనుకోండా గైస్. 10 మందికి హెల్ప్ అయ్యే విధంగా చేద్దామని చెప్పేసి అనుకోకుండా, ఒకవేళ మీరు కనుక 100 బ్లాగ్ ఇలా చేయండి, లేదంటే కనుక అలా చేయి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మీకు ఏదైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి. 100 బ్లాగ్ మీరు ఏదైతే కనుక పెడతారో నేను అదే చేసేదానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు అని అంటే కనుక నా కాడ అయితే కనుక ఒక ఉంది ఆలోచన. సో అదే చేద్దామని చెప్పి నేను అనుకొని ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.